నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను జ్యోతి. అప్డేట్స్ చూద్దాం. ఈవేళ తెలంగాణ అసెంబ్లీలో రెండో రోజు ప్రశ్నోత్తరాలు, స్వల్పకాలిక చర్చ ఉంటాయి. తర్వాత కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్షపై చర్చ, తీర్మానం, రైతు రుణమాఫీపై అసెంబ్లీలో స్వల్పకాలిక చర్చ జరగనుంది. శాసనసభ బడ్జెట్ సమావేశాలు నిన్న ప్రారంభమయ్యాయి. ఈ నెల 31 వరకు నిర్వహించాలని శాసనసభ బిజినెస్ అడ్వైజరీ కమిటీ బీఏసీ నిర్ణయించిన విషయం తెలిసిందే. రైట్ కదా, ఇవాళ తెలంగాణ అసెంబ్లీలో రెండో రోజు ప్రశ్నోత్తరాలు, స్వల్పకాలిక చర్చ జరగనున్నట్లుగా తెలుస్తోంది. ఇక తర్వాత కేంద్ర బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్షపై కూడా చర్చ జరిగే అవకాశం కూడా ఉన్నట్లుగా తెలుస్తోంది. ఇక ఈ అంశంపై మరిన్ని అప్డేట్స్ని మా ప్రతినిధి రిషికేష్ అందిస్తారు. రిషికేష్, చెప్పండి, ఈ రోజు అసెంబ్లీలో ఏ అంశాలు ప్రధానంగా చర్చకు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి? తెలంగాణ శాసనసభ రెండో రోజు సమావేశం కానుంది. దీంట్లో
ప్రధానంగా కేంద్రం ప్రకటించినటువంటి బడ్జెట్ పైన తెలంగాణకు జరిగినటువంటి అన్యాయాన్ని ప్రస్తావించేటువంటి ఒక చర్చ కొనసాగనుంది. ఈ రోజు తీర్మానం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే స్పష్టం చేసినటువంటి నేపథ్యంలో ప్రధానంగా కేంద్ర బడ్జెట్ పైనే ఈ రోజు చర్చ కొనసాగేటువంటి అవకాశం ఉంది. మరోవైపు ఏకకాలంలో రుణమాఫీ అనే అంశాన్ని కూడా ఈ రోజు చర్చ ప్రారంభించేటువంటి అవకాశం ఉంది. దీంతో పాటుగా యథావిధిగా కొనసాగేటువంటి ప్రశ్నోత్తరాలు, చర్చ, ఈ మూడు అంశాలతో ఈ రోజు సభ పూర్తిగా కొనసాగే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తా ఉంది. అయితే ఈ నెల 23న ప్రారంభమైనటువంటి శాసనసభ దాదాపు 31వ తేదీ వరకు కొనసాగించాలని ఇప్పటికే అడ్వైజరీ కమిటీలో బీఎస్సీలో తీర్మానం కూడా చేసినటువంటి పరిస్థితి. ప్రధానంగా ఈ రోజు జరిగేటువంటి చర్చలో కేంద్ర బడ్జెట్ లో ఎక్కడైతే పునర్విభజనకు సంబంధించి రాష్ట్రాల పునర్విభజనకు సంబంధించినటువంటి హామీల నేపథ్యంలో కేవలం ఆంధ్రప్రదేశ్ తో పాటుగా మిగతా రాష్ట్రాలకు పెద్ద ఎత్తున బడ్జెట్ కేటాయించారు. ప్రధానంగా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విషయంలో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేకమైనటువంటి నిధులు కేటాయించినప్పటికీ తెలంగాణకు సంబంధించి ఇదే పునర్విభజన అంశంలో ఎలాంటి అంశాలను ప్రస్తావనకు తీసుకురాలేదు అనేటువంటిది ప్రధానమైనటువంటి చర్చగా కొనసాగుతుంది. అయితే ఈ రోజు కేంద్ర బడ్జెట్ తెలంగాణకు అన్యాయం చేసింది అనేటువంటి ఒక తీర్మానాన్ని చేసి కేంద్రానికి పంపించాలనేటువంటి ఒక అంటే దీనిపైన ఒక స్పష్టత ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చారు. ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి కేసీఆర్ ఈ రోజు సభకు వచ్చి తెలంగాణ పైన తన యొక్క నిబద్ధతను చాటుకోవాలంటూ కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి. కానీ కేసీఆర్ థ్యాంక్ యూ రిషికేష్. రైట్, ఏపీ అసెంబ్లీ సమావేశాలు 3వ రోజు కొనసాగుతున్నాయి.